చంద్రబాబు తన రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్న వేళ అదే టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని అల్లాటప్ప వ్యవహారంగానో అనుకోకుండా చేసిన వ్యాఖ్యలుగానో చూడలేం. కామన్ సెన్స్తో ఆలోచించినా అర్థమయ్యేది అదే. ఇదే సమయాన బీజేపీకి పవన్ కళ్యాణ్పై మండుతున్నది. ఉత్తరాది దక్షిణాది పిచ్చి విభజన వ్యాఖ్యలు ప్లస్ చంద్రబాబు తాను నేరుగా విమర్శించలేని అంశాల్ని పవన్తో అనిపించడం బీజేపీ ముఖ్యుల్లో ఆగ్రహానికి కారణమైంది. ఇటు తమతో బాగా ఉంటూనే మరోవైపు పవన్ ద్వారా తమపై దాడి చేస్తున్నాడనే భావన బీజేపీది. అందుకే టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ కట్ చేయడం అనే బీజేపీ టార్గెట్ అయిపోయింది. ఎందుకు ఇవ్వాలి మరి పవన్ కళ్యాణ్కి అంత ప్రయారిటీ? ఎందుకంటే ఏపీలో సినిమా పిచ్చోళ్ళు ఎక్కువ. ఏ హీరో ఏం సాధించినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ కొన్న క్రేజ్ అసాధారణం. 3 భార్యలు 4 సంతానం వంటి ఎన్ని విమర్శలు వచ్చినా, అసలు రూపురేఖలే నిర్జన సేన పార్టీ అని వ్యాఖ్యలు వినవచ్చినా పవన్కి ఇంకా లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్. పవన్ అంటే పవనే వాళ్లకు. అంతేకాదు అంత స్ట్రాటజిక్గా టీడీపీ నుంచి పవన్ను కత్తిరించాలి. ఇది బీజేపీ ప్లాన్. రాజుగారి తాజా వ్యాఖ్యల వెనక అదే ఆలోచన అమలు చేయడం అంతర్లీనంగా కనిపిస్తోంది. తాను జనంలోకి వచ్చి నిజంగా రాజకీయ క్షేత్రంలో ఉంటే బాగుండదేమో, కానీ పవన్ కూడా షూటింగ్ విరామాల్లో ట్వీట్లే రాజకీయమనే భ్రమంలో బతుకుతున్నాడు. కాబట్టి బీజేపీకి ఎదురుదాడి ఈజీ అవుతున్నది. ఒకవేళ ఈ తాజా వ్యాఖ్యలతో చంద్రబాబుకు కోపం వచ్చి రాజుగారిని దూరం చేసుకున్నా సరే మేమున్నామనే ధీమ బీజేపీ వైపు నుంచి ఉంటుందన్నారు. అంతేకాదు టీడీపీలో ఎంపీల్లో చాలామందిలో ఓ ఫీలింగ్ ఉంది. చంద్రబాబు తన పైకి ఏమీ విమర్శలు రాకుండా, తనను ఏమీ అనకుండా కేవలం ఎంపీలపై పదే పదే పవన్ కళ్యాణ్ను ఉసిగొలుపుతున్నాడు అనేది ఆ భావన. అది చంద్రబాబుకి ఎలా ఎదురుతంతుందో చూడాలిక. ఏపీలో తెలుగుదేశం బీజేపీ కలిసి కాపురం చేసే పరిస్థితులు కమేపీ దూరం అవుతున్నాయి. అవసరమైతే గతంలో చేసినట్టే తన స్వార్థం కోసం బీజేపీని దూరం పెట్టి చంద్రబాబు 3వ కూటమికి చక్రం తిప్పగలడు. అది బీజేపీ అంచనా. ఒకసారి బీజేపీ గనక వెంకయ్య అనే చంద్రబాబు కోవర్డ్ను పక్కన పెట్టగలిగితే లేదా సైడ్ లైన్ చేయగలిగితే ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారిపోతుంది. జగన్ బీజేపీ నడుమ చర్చలకు కూడా ఇదే అడ్డంకి. సో రాబోయే రాజకీయ పరిణామాలకు గజపతిరాజు వ్యాఖ్యలు సూచికలు అంతే.